ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా. బాబా సందేశం ఏంటంటే, బాబా సంకల్పించినదే ఎవరు రాలేదు. అలాగే బాబా సంకల్పిస్తే ఎవరైనా ఆయన పాద సన్నిధికి చేరుకుంటారు. నాందేడులో జన్మించిన అబ్దులు అతి చిన్న వయస్సులోనే అమృతుని అనే పకీర్ని ఆశ్రమించి సేవించసాగాడు. కానీ అతడు మనస్సులో ఏదో అసంతృప్తి ఉండేది. తన గురువు ఎవరో ఉన్నారని, ఆయన దర్శనం చేసుకోవాలని మనస్సు తహతహలాడేది. కానీ ఎవరు ఆ గురువు, ఎక్కడుంటారు? అబ్దుల్ ఎన్ని విధాలు ప్రయత్నించినా తన గురువు ఎవరో తెలుసుకోలేకపోయారు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రాత్రి ఫకీరు అమరుద్దీన్ కల్లో బాబా దర్శనమిచ్చి, మీ దగ్గరున్న అబ్దుల్ నా వాడు, వాడిని తక్షణం షిరిడీ పంపు అని చెప్పి 2 మామిడి పళ్ళను సృష్టించి అమరుద్దీన్ చేతిలో పెట్టి, ఈ మామిడి పళ్ళను అబ్దుల్కిచ్చి పంపించు అని చెప్పి అదృశ్యమయ్యారు. అమరుద్దీన్ ఉలిక్కిపడి నిద్రలేశాడు. తాను కలగన్నాడని అతనికి తెలుసు. అయితే అత్యంత ఆశ్చర్యకంగా కలలో బాబా ప్రసాదించిన 2 మామిడి పళ్ళు అతని పక్క మీదే కనిపించాయి. కలలో ప్రసాదించిన మామిడి పళ్ళు ఇలలో కనిపించాయంటే అది ఖచ్చితంగా బాబా లీలే, అది దైవలీలే. అంటే బాబా సాక్షాత్తు దైవమే. అమరుద్దీన్ ఆశ్చర్యంతో తేరుకొని అబ్దుల్ని పిలిచి, బేటా, ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూసిన నీ గురువు సాయిబాబా, ఆయన నిన్ను అనుగ్రహించారు అంటూ తన కళ విషయం చెప్పి ఇలలో కనిపించిన మామిడి పళ్ళను అబ్దుల్కిచ్చాడు. అబ్దుల్ మనస్సు ఉత్సాహంతో ఉరుకులు వేసింది. భక్తి భావోగాలతో అతని